సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఆగు ఆగు బిడ్డ, తొందరపడకు, నీకు అందమైన ఒక జీవితం అనేది ఉంది. అంటే నీ జీవితం నువ్వు ఎదురు చూసేదానికంటే ఎంతో అద్భుతంగా ఉండబోతుంది తల్లి. నువ్వు తొందరపడకు. అలాంటి ఒక జీవితాన్ని రుచి చూడబోతున్నావు. అంతేకాకుండా నీ విధి అనేది కూడా మారింది తల్లి. అందుకే ఈ జీవితంలో అంటే నీ జీవితంలో ఇలాంటి ఒక మార్పు అనేది రాబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా ఎప్పుడు కూడా అండి మనకి పంపించే ఒక్కొక్క మెసేజ్ కూడా మనందరము తెలుసుకుంటూనే ఉన్నాము. ఆ క్షణాన చివరి క్షణంలో అండి బాబా మన చేయి పట్టుకొని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉందక్క మీరు పంపించే ఒక్కొక్క సందేశము కూడా అని చెప్పి ఎంతోమంది చాలా బాగా కనెక్ట్ అవుతున్నారండి. అలాగే ఇప్పుడు మనందరము కూడా అండి మన జీవితం మీద విరక్తి కలిగి నిజంగా మన జీవితాన్ని ముగించుకుందాము అని అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. అందువల్లే తల్లి నువ్వు కంగారు పడకు, అధీరపడకు, నీ జీవితం అనేది మారబోతుంది, ఒక అందమైన జీవితం అనేది ఉంది అని చెప్పి బాబా మనందరినీ కూడా వెనక్కి లాగుతున్నారండి. నిజంగా అలాంటి చివరి క్షణాలలో ఉన్న ఒక భక్తుడిని బాబా కాపాడిన ఒక విషయం అండి. అంటే మనం ఏ క్షణానైనా విధి అనేది మనది మారుతుందండి. మన విధి అనేది కానీ తలరాత కానీ ఎప్పుడు మారుతుందో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో ఇంక ఈ జీవితం అనవసరం, మనం బతకడం వేస్ట్ అని చెప్పి ఎంతోమంది కూడా అండి అనవసరంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా అంటే చాలా తప్పండి. మనకి మన జీవితంలో చేసే తప్పులలో ఇది చాలా పెద్ద తప్పు అనమాట. ఆత్మహత్య చేసుకోవడం అనేది మన జీవితం దీని తర్వాత మారుతుంది అనడానికి నిజంగా ఎన్నో రకాల జీవితాలు సాక్ష్యంగా ఉన్నాయండి. అందులో ఒక విషయం అండి, ఒక భక్తుడి గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా అండి మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ మానవ జీవితం అనేది పొందటం చాలా అద్భుతం అండి. అందువల్ల అలాంటి జీవితాన్ని మన భగవంతుడు మనకి ఇచ్చారు అనంటే అందులో ఖచ్చితంగా ఈ ప్రపంచంలో మనం ఏదో ఒకటి సాధించడం కోసం, ఏదో ఒక మంచి చేయటం కోసమే పుట్టి ఉంటామే కానీ మన కష్టాలు పడడానికి మాత్రం కానే కాదు అని చెప్పి తెలుసుకోవడం కోసమే బాబా మనకి అప్పుడప్పుడు పరీక్ష అనేది పెడుతూ ఉంటారండి. అలాగే ఈ భక్తుడండి నిజంగా అతనికి సమస్యలని, అతని కష్టాలని చూసుకుంటూ, అంటే తనకి ఎన్నో అప్పుల బాధలు అనేవి ఉన్నాయండి. అప్పుల బాధల్లో మునిగిపోయిన అతనికి దాని నుంచి బయటపడడానికి దారి అనేది కనిపించలేదు. అంటే అతను చాలా గొప్ప ధనవంతుడండి. ఈ ధనవంతుడు నిజంగా బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి అని చెప్పేసి అప్పుల మీద అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయాలి కదా ఫస్ట్ బిజినెస్ కోసం. కొంత లాభం రాగానే ఆ వచ్చిన ఆదాయంతో అతను ఇంకాస్త బిజినెస్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇంకా కూడా పెద్దగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అప్పులు తీసుకోవడం అనేది జరిగింది. ఒకసారి అతనికి స్టార్టింగ్లో అంతా బాగానే ఉందండి. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే అతని బిజినెస్లో చాలా పెద్ద లాస్ రావడం అనేది జరిగింది. ఆ లాస్లోంచి బయటపడడానికి అతను ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. ఎంతోమంది దగ్గర డబ్బును అడిగాడు. నిజంగా అతని సేవింగ్స్ కూడా కొంచెం కూడా ఏమీ చేసుకోలేదన్నమాట. అంటే అతనికి ఒక నమ్మకం, తనకి ఒక పెద్ద బిజినెస్ ఉంది, నేను ఎంతైనా సరే ఆదాయం అనేది సంపాదించగలను అన్న ఒక నమ్మకంతో సేవింగ్స్ అనేది ఏమీ లేదు. మనుషుల గురించి కూడా అండి ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మన చుట్టూ ఉన్న
మనుషుల క్యారెక్టర్ అనేది పైకి మాట్లాడుతూ ఉంటారండి. ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది కూడా తెలిసిపోతుంది. ఆ ధనవంతుడికి చివరి క్షణాల్లో సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదండి. మా దగ్గర లేవంటే మా దగ్గర లేవు డబ్బులని చెప్పేసి అందరూ కూడా తప్పించుకోవడానికే ప్రయత్నించారనమాట. అలాగా తన జీవితాన్ని అయ్యో ఇన్ని లక్షల అప్పు ఉంది, దగ్గర 1 కోటి రూపాయల వరకు అతనికి అప్పు ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదండి. రోజు కూడా ప్రెషర్ ఎక్కువైపోతుంది, వడ్డీలు కట్టలేకపోతున్నాడు, అతను ఫోన్లు చేసేస్తూ ఉన్నారు, ఎక్కడ ఒక్కొక్కసారి ఇంటికి కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్ చేసి పంపిస్తున్నారు, పలానా రోజు ఇవాళ ఇస్తాను రేపు ఇస్తానని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాడు. అయినా సరే దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాడు, డబ్బు అనేది బయట సర్దలేకపోయాడండి. అందువల్ల అతను ఏమనుకున్నాడు అంటే ఆ రోజు రాత్రి అతను నిద్ర మాత్రలు మింగేసి చనిపోదాము అని చెప్పేసి తను ఆలోచించాడండి. ఆలోచించి నిద్ర మాత్రలు కూడా కొని తెచ్చిపెట్టుకున్నాడనమాట. మాత్రలు వేసుకుందాం, ట్యాబ్లెట్లు వేసుకుందాం అనే క్షణానికి ఏమైంది అనంటే బాబానే తన చేయి పట్టుకొని లాగినట్టుగా తన కొడుకు తన తలుపు కొట్టడం అనేది జరిగిందనమాట. నాన్నగారు ఏం చేస్తున్నారు, ఒకసారి తలుపు తీయండి నాన్నగారు, అమ్మ పిలుస్తుంది అని చెప్పి ఆ బిళ్ళలు ట్యాబ్లెట్లు మింగే సమయానికి ఆ బాబానే తన రూపంలో, పిల్లవాడి రూపంలో తనకి ఆ మాటలను అందించడం. ఆ ఒక్కసారి ఒక్క సెకండ్ లేట్ అయిపోయినా కూడా ఆ బిళ్ళల్ని మింగేసి ఉండేవాడండి. చాలా అంటే నిద్రలో మాత్రం మింగేసాము అని అంటే అదొక లిమిట్, లేకపోతే మన ప్రాణాలు పోవడానికి కూడా అపాయం అనేది ఉంది. కాబట్టి అలాగా ఆ మాట వినపడంగానే వెంటనే ఆ గ్లాస్ వాటర్ కొంచెం మంచినీళ్ళు మింగేసి ఉంటే కనుక, నీళ్ళు తాగేసి ఉంటే ప్రాణాలు అనేవి ఖచ్చితంగా పోయి ఉండేవండి. నిజంగా అండి. ఆ తర్వాత రోజున అతను ఆ రోజుకి అలా కాపాడబడ్డాడనమాట. తర్వాత రోజున ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్స్ వచ్చాయో, అంటే ఎవరైతే కనుక ప్రెషర్ ఇస్తూ ఉన్నారో అలాంటి ఒక బిజినెస్ పార్ట్నర్గా మేము వస్తాము అని చెప్పి జాయిన్ అవ్వటం కోసం కొంతమంది తన జీవితంలోకి రావటం, అంటే కొంతమంది ఫోన్ చేయటం, ఇలా మాట్లాడడం, సార్ మేము ఇంత మీకు లాస్ వచ్చినా సరే మేము ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోగలం, మాకు ఇంత షేర్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగటం కోసం వాళ్ళకి ఫోన్ చేయడం అనేది జరిగిందండి. అదే కనుక తను కంగారు పడిపోయి, అంటే ఆ ఒక్క నిమిషం చాలని మన జీవితం నుంచి బయటపడడానికి. మనకి అందమైన ఒక జీవితం అనేది ఉంది. ఆ అందమైన జీవితాన్ని రుచి చూడకుండానే నిజంగా మన జీవితాన్ని ముగించుకోవాలి అనడానికి మనకి ఎలాంటి అర్హత లేదండి. ఈ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ఆయన చూపించే దారిలోనే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అప్పుడే ఆ అందమైన బాటలో మనం నడవగలుగుతాం. ఆ తర్వాత ఆ బిజినెస్లో వాళ్ళకి షేర్ ఇచ్చిన తర్వాత, పార్ట్నర్స్ అయిన తర్వాత ఆ బిజినెస్ని బాగా రన్ చేయడం జరిగింది. చక్కగా అప్పులన్నీ కూడా తీర్చుకోగలిగాడు. అందువల్ల ఒక్క క్షణాన్ని మనం గనక ఆలోచించగలిగితే అండి, మన వెనకాల ఎంతమంది ఉన్నారో మనల్ని ఆధారపడి మన ఫ్యామిలీ ఏమైపోతుంది, మనకి ఒక క్షణంలో మారుతుంది జీవితం అని ఒక నమ్మకం అనేది మనకు ఉంటే చాలు అనమాట. అలాగే మనందరి జీవితాలు కూడా అండి ఖచ్చితంగా మారబోతున్నాయి. తల్లి నీకు అందమైన ఒక జీవితం అనేది ఉంది, అనవసరంగా కంగారు పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పడం కోసమే బాబా మనకి ఈ వీడియోని అందిస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.